హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే అది రాగి బిస్కెట్స్ అనమాట. ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంతకుముందు నేను రాగి లడ్డు అయితే చేశాను, కానీ రాగి బిస్కెట్స్ ఈరోజు చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి తినండి, చాలా మంచిది హెల్త్కి. ఇంకా ఏంటంటే ప్రాసెస్లోకి వెళ్తే నేనైతే ఒక 400 గ్రామ్స్ రాగులను అయితే మిక్సీ పట్టేసుకొని, నేనైతే జల్లించలేదు, అవసరం లేదు, మెత్తగా పట్టేసుకోండి. జల్లిస్తే ఇంకా మెత్తగా ఉండి మనకి నాలుగుకు అడ్డం పడతా ఉంటుంది పిండి అనేది తింటుంటే. ఇట్లా కాకుండా మనకి కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. అలా అని బరక కాదు, మీరు మెత్తగా పట్టేసుకోండి. దాన్ని ఓ పక్కన పెట్టేసి 400 గ్రామ్స్కి నేనైతే ఒక పావు కిలో బెల్లం తీసుకొని కోరి పక్కన పెట్టేశాను. దానికి ఒక గ్లాస్ నేను గోధుమ పిండి అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకేంటంటే అందులోకి ఇలాచీ ఫ్లేవర్ కోసం బాగుంటుంది, ఇలాచీ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి పౌడర్ అనేది. ఇందులోకి నేను బెల్లం యాడ్ చేసేసి, మీరు స్వీట్ కన్నా ఎక్కువ తింటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంకేంటంటే అందులోకి ఒక గ్లాస్ నేను నెయ్యి తీసుకున్నాను. మీరు కూడా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి, లేదంటే బటర్ ఉన్నా తీసుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో నెయ్యి ఉంది కదా అని నేను అది యాడ్ చేసుకున్నాను. ఇట్లా మొత్తం అన్నీ ఒక దాంట్లో తీసేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇంకంతా కలిపిన తర్వాత ఒక పావు గ్లాసు కాచి చల్లార్చిన పాలని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చక్కగా మొత్తం కలుపుకొని ఒక ముద్దలాగా పెట్టేసుకోండి. కొంచెం కొద్దిసేపు అలా పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత నేనైతే నా దగ్గర మైక్రో ఓవెన్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. మామూలుగా నేను ఓవెన్స్ కూడా లేకుండా ఎలా చేసుకోవచ్చో క్రిస్పీగా అనేది ఈ వీడియోలో చూపించాను అనమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మన హెల్త్కి చాలా మంచిది రాగులు అనేవి. కొంతమంది పిల్లలు ఊరికనే పడి దెబ్బలు తగిలి ఆడుకుంటూ పడిపోతుంటారు. వాళ్ళకి గట్టిగా ఎముకలు పుష్టిగా ఉండాలంటే రాగులు ఖచ్చితంగా తినాలన్నమాట. మనకి కాల్షియం అనేది రాగుల్లో చాలా ఉంటుంది. చూపిస్తున్నాను కదా, ఇలాగా మొత్తం కలిపేసి మంచిగా ఓ పక్కన పెట్టేసుకోండి మొత్తం. దీని తర్వాత ఏంటంటే నేనైతే మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు, మరీ పెద్ద అయితే బాగోదు, అట్లా అవ్వాలన్నమాట. కొంచెం బిస్కెట్ లాగా ఇట్లా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక చపాతీ లాగా చేసుకొని మందంగా దానికి కట్ చేసుకోవచ్చు బిస్కెట్స్ లాగా. నేనైతే డైరెక్ట్ చేత్తోనే చేస్తాను. దానికి ముందు ఏంటంటే ఒక పెద్ద కడాయి పెట్టేసి దాంట్లో అడుగున ఒక ప్లేట్ వేసేసి ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ ప్రాసెస్ చేసే లోపల అది వేడి చేస్తున్నాను, సిమ్లో పెట్టేశాను. ఇంకొకటి ఏంటంటే ఇంకొక పళ్ళెంలోకి బటర్ పేపర్ తీసుకోవచ్చు. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు. నేను A4 షీట్ తీసుకొని ఇట్లా పళ్ళెంకి అట్లా సెట్ చేసేసి ఇట్లా పెట్టేసుకొని బిస్కెట్స్లా చేశాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే మంచి క్రిస్పీగా వచ్చినాయి. ఇట్లా బిస్కెట్లా చేసేసుకొని దాని మీద పెట్టేసుకొని ప్లేట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వద్దు, బాగోదు. మీడియంలో పెట్టేసుకొని అట్లా మూత వేసుకోవాలన్నమాట. కొంచెం సేపటికి ఇట్లా చూడండి, అట్లా గట్టిగా అవుతాయి అన్నమాట. ఒకవేళ ఇంకా అవ్వలేదు అనిపిస్తే నాకైతే 35 మినిట్స్ పట్టింది. కొంచెం సేపు ఉంచండి. చూసారా ఎట్లా ఉన్నాయో, క్రిస్పీగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంతో హెల్దీ అయిన రాగి బిస్కెట్స్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఏ మైక్రో ఓవెన్ కానీ ఏది అవసరం లేదు. చూడండి ఎంత బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి.